I am Lakshmi, lecturer in commerce, working in SKR College, Parmain, Rajamahendrawara. Today, we shall discuss the first unit in banking subject for second BCom students, third semester, Telugu medium students. ఇప్పుడు మనం బ్యాంకింగ్ సబ్జెక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. బ్యాంకింగ్ అంటే ఏంటి, బ్యాంకింగ్ అనే దానికి ఆ పేరు ఎలా వచ్చింది అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. బ్యాంకింగ్ అనేది ఒక విశిష్టమైన వ్యాపారం. ఉత్పాదక సంస్థలు వస్తువులను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలను ఎలా సంపాదించుకుంటాయో అలాగే వ్యాపార సంస్థలు వస్తువులను కొని అమ్మి లాభాలను చేకూర్చుకుంటాయి. కానీ బ్యాంకులు మాత్రం వ్యాపారం చేసే సరుకు ద్రవ్యం అంటే నగదు. ఇక్కడ నగదు రూపంలో ఉన్న ద్రవ్యాన్నితో బ్యాంకులు వ్యాపారం చేస్తాయి అన్నమాట. ఎలా చేస్తాయి? పొదుపు చేసే వారి నుండి పొదుపు రూపంలో ఉన్న ద్రవ్యమును కొని, అంటే వడ్డీ చెల్లించే నిమిత్తమై దానిని పెట్టుబడిగా ఉపయోగించే వారికి అమ్మటం, అంటే వడ్డీ వసూలు చేసుకునే పద్ధతిపై. రుణం ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు? వడ్డీ వసూలు చేసుకుంటారు. పొదుపు చేసే వారి దగ్గర నుంచి తీసుకునేటప్పుడు వాళ్ళకి వడ్డీ చెల్లిస్తారు. ఈ పద్ధతిపై రుణంగా ఇవ్వటం లాంటి ద్రవ్యంతో వ్యాపారం సాగించి లాభాలను ఆర్జించే సంస్థలను బ్యాంకులు అంటారు. బ్యాంకులని ఎలా అంటారు? లాభార్జనే ధ్యేయంగా పెట్టుకొని కాకుండా, వ్యాపార సంస్థలు అయితే లాభార్జనే ధ్యేయంగా పెట్టుకుంటారు. బ్యాంకులు లాభమే కాకుండా సేవా దృక్పథంతో కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు బ్యాంకింగ్ పుట్టుగా అభివృద్ధి. బ్యాంకింగ్ వ్యాపారం ప్రాచీన కాలం నుండి ఏదో ఒక రూపంలో ఉండి మన దేశంలో వేదకాలంలోనే వెండి, బంగారం నిల్వలను వినిమయం చేయడం, వడ్డీకి లేదా వడ్డీ లేకుండా కూడా అప్పులు ఇవ్వడం అమల్లో ఉండేది. ప్రాచీన కాలం నుండి వ్యాపారంగా డిపాజిట్లను సేకరించడం, ద్రవ్యమును వివిధ ప్రదేశాలకు తరలించడం జరిగేది. క్రీస్తు పూర్వం 600 కాలంలో బాబిలాన్ దేశంలో బ్యాంకు నోట్లు కూడా ఉండేవి. చరిత్రకారులు మనకి చెప్తున్నారనమాట. బాబిలాన్ అనే దేశంలో బ్యాంకు నోట్లు కూడా ఉండేవి. అయితే బ్యాంక్ అనే పదం మధ్యయుగంలో ఇటలీలో వెన్నీస్ బ్యాంకు ప్రారంభించినప్పుడే మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది. వెన్నీస్ అనే బ్యాంకు ప్రారంభించినప్పుడే మొదటిసారిగా వాడుకలోకి వచ్చింది. క్రీస్తు శకం 1157లో బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ ప్రభుత్వ రంగ సంస్థగా రూపుదిద్దుకుంది. మొట్టమొదటిగా బ్యాంక్ ఆఫ్ వెన్నీస్ అనే బ్యాంకు ప్రభుత్వ రంగ సంస్థగా రూపుదిద్దుకుంది. క్రీస్తు శకం 1174లో వెన్నీస్ ప్రభుత్వం యుద్ధం చేసి తలములకలైనప్పుడు ఆ దేశానికి ద్రవ్యం అవసరమైంది. అప్పుడు ఆ ద్రవ్యం ఎలా సంపాదించాలి? ప్రజల దగ్గర నుండి వడ్డీకి అప్పుగా తీసుకుంది. అప్పుడు ద్రవ్యం నిధికి ఇటలీ భాషలో మాంటి అని పేరుండేది. దీనికి జర్మన్ భాషలో పర్యాయ పదం బ్యాంక్ అని. జర్మన్ల ఆధిపత్యం వల్ల ఈ పదం వాడుకలోకి వచ్చింది. ఇటలీ భాషలో బ్యాంక్ అంటారు. ఫ్రెంచ్ భాషలో ఇది బ్యాంకీ అయింది. ఆంగ్లంలో బ్యాంకుగా మారింది. అయితే బ్యాంకింగ్ మానవ జాతి పుట్టుకతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. పురాతన గ్రీస్ మరియు రోమ్ నాగరికులు ప్రజలు విలువైన వస్తువులను, లోహాలను మరియు యూపీఏలను సేకరించి వాటిని మంచి రక్షణ గల సంస్థలలో భద్రపరిచేవారు. కొందరు నేలలు రోమ్ రూపంలో ఇతరులకు ఇచ్చేవారు. వారు రుణం రూపంలో బ్యాంకర్ను అర్జెంటరీ అని. మొదటి మహాశయుల ప్రకారం ఆధునిక బ్యాంకింగ్ ఆవిర్భావం 3 మూలకాల నుండి జరిగిందని చెప్పవచ్చు. ఫస్ట్ వన్ మర్చెంట్ బ్యాంకర్లు, మరియు సెకండ్ వన్ స్వర్ణకారులు,
థర్డ్ వన్ వడ్డీ వ్యాపారులు. ముందుగా మనం మర్చెంట్ బ్యాంకర్ల గురించి చెప్పుకుందాం. వీరు ప్రాథమికంగా వర్తకులు. వీరు ఖాతాదారులు. తమ దగ్గర నమ్మకంతో ద్రవ్యమును సేకరించి వాటి విలువకు సమానమైన పత్రాలు ఇచ్చేవారు. ప్రజలు ఈ పత్రాలను అనుమతించువారు. ఖాతాదారుల సొమ్మును కూడా వీరు ఒక చోటు నుండి మరొక చోటికి తరలించడంలో ఉపయోగపడేవారు. ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థ ఇలాగా రూపుదిద్దుకోవడం జరిగింది. మర్చెంట్ బ్యాంకర్లు మొట్టమొదటిగా నిలబడి బ్యాంకింగ్ను అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. నెక్స్ట్ స్వర్ణకారులు. వీరు తమ ఖాతాదారులకు సంబంధించిన విలువైన బంగారం, వెండి ఆభరణాలను భద్రంగా దాచి వాటి విలువకు సమానమైన రసీదులు ఇచ్చేవారు. వీరు లండన్ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆ రోజుల్లో ద్రవ్యం ఒకసారి ఒక చోటు నుండి మరొక చోటికి తరలించడం, వెండి బంగారు ఆభరణాలకు రుణాలను మంజూరు చేయడం, వాటి రక్షణకు తోడ్పడడం, ఇవన్నీ కూడా వీరు ఎంతగానో సహాయం చేసేవారు. నెక్స్ట్ వడ్డీ వ్యాపారులు. వీరు తమ వద్ద మిగులు ద్రవ్యాన్ని వడ్డీపై ఇతరులకు అప్పులు ఇచ్చేవారు. స్వర్ణకారులు తమ ఖాతాదారులు రోజు తమ వద్ద డిపాజిట్ల రూపంలో దాచే సొమ్మును మరియు వారు విత్డ్రా చేసుకునే సొమ్ముతో పోల్చి చూడగా వారికి డిపాజిట్ల కంటే విత్డ్రా చేసే సొమ్మే ఎక్కువ కాదని తెలిసింది. దాంతో వారు కొద్దిపాటి కనిష్ట నిల్వతో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చని అర్థం చేసుకొని ఆధునిక బ్యాంకింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఈ స్వర్ణకారులు బ్యాంకర్లు అయ్యారు. వారి వద్ద గల మిగులు డిపాజిట్లను సొమ్మును ఎక్కువ వడ్డీకి రూపంలో రుణాలు ఇవ్వడం వల్ల ఇతర వర్తకులకు అందజేయడం ప్రారంభించారు. ఇలా మర్చెంట్ బ్యాంకర్లు, స్వర్ణకారులు, వడ్డీ వ్యాపారులు ముందుగా ఈ బ్యాంకింగ్ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకుల నిర్వచనాలు చెప్పుకుందాం. బ్యాంకులు ఆర్థిక సంస్థలు. ఇవి దేశ ఆర్థిక ప్రగతికి పునాది లాంటివి. ఆధునిక ఆర్థిక వ్యవస్థలో బ్యాంకులు ప్రముఖమైన పాత్ర వహిస్తాయి. వర్తక వాణిజ్య పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడుతుంది. దేశ సౌభాగ్యానికి, ఆర్థిక పురోగతికి, సంక్షేమానికి బ్యాంకులు పట్టుకొమ్మలుగా మనం చెప్పుకోవచ్చు. ముందుగా ప్రౌదర్ మహాశయుని ప్రకారం బ్యాంకింగ్ నిర్వచనం చెప్పుకుందాం. మిగులు ద్రవ్యం కలిగిన వ్యక్తులు లేదా సంస్థల నుండి డిపాజిట్ల రూపంలో ద్రవ్యాన్ని సేకరించి అవసరమైన వ్యక్తులకు కానీ లేదా సంస్థలకు కానీ రుణం రూపంలో అందచేసే వ్యక్తి లేదా సంస్థను బ్యాంకర్ అంటారు అని ప్రౌదర్ మహాశయుడు చెప్పడం జరిగింది. నెక్స్ట్ సర్ జాన్ పేజెంట్ మహాశయుని ప్రకారం బ్యాంకింగ్ నిర్వచనం ఏంటంటే రకరకాల డిపాజిట్లను సేకరించడం, వాటి మీద చెక్కులు చెల్లించడం, క్రాస్ చేసిన లేదా క్రాస్ చేయని చెక్కులను ఖాతాదారుల తరపున వసూలు చేయడం బ్యాంకర్ విధిగా చేయవలసిన పనులు అని సర్ జాన్ పేజెంట్ నిర్వచనం ఇవ్వడం జరిగింది. థర్డ్ వన్ షేర్స్ అనే మహాశయుని ప్రకారం బ్యాంకింగ్ నిర్వచనం ఏంటంటే ఏ సంస్థ వద్ద గల డిపాజిట్లను తన ఖాతాదారులు రుణాలు, వసూళ్లు మరియు చెల్లింపులకు ఉపయోగిస్తారో ఆ సంస్థనే బ్యాంకు అని అంటారని చెప్పడం జరిగింది. నెక్స్ట్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టంలోని సెక్షన్ 5B బ్యాంకింగ్ను ఈ క్రింది విధంగా నిర్వహిస్తుంది. ఖాతాదారులు డిమాండ్పై చెక్ ద్వారా కానీ లేదా డ్రాఫ్ట్ ద్వారా కానీ లేదా మరేదైనా పత్రం ద్వారా కానీ తిరిగి వారికి చెల్లించే షరతు మీద డిపాజిట్లు సేకరించి ఆ సొమ్మును రుణాలు ఇవ్వడానికి గాను
పెట్టుబడి కోసం గాను ఉపయోగించడాన్ని బ్యాంకింగ్ వ్యాపారం అంటారు. ఇలా బ్యాంకింగ్ నిర్వచనాలు బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ ప్రకారం కూడా నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ బ్యాంకు లక్షణాలు. బ్యాంకు లక్షణాలు 5 రకాలుగా మనం చెప్పుకుంటాం. అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్లో ఫస్ట్ వన్, ఇది ద్రవ్యాన్ని డిపాజిట్ల రూపంలో అంగీకరించి అవసరమైన వారికి రుణాలు రూపంలో అందజేస్తుంది. నెక్స్ట్, ఇది పరపతిని సృష్టిస్తుంది. థర్డ్ వన్, చెక్కుల పద్ధతిని ప్రవేశపెట్టి డిపాజిట్లను నగదులోకి వ్యక్తుల మధ్య మార్పుని చేస్తుంది. ఇది లాభాలను ఆర్జించాలనే దేంతో స్థాపితమైన వాణిజ్య సంస్థ. లాస్ట్ ఫిఫ్త్ వన్, ఇది డిమాండ్ డిపాజిట్లను సృష్టించి చెల్లింపుల మార్పిడికి సహాయకారిగా వ్యవహరిస్తుంది. నెక్స్ట్, మనం లక్షణాలు చెప్పుకున్నాం, నిర్వచనాలు చెప్పుకున్నాం, పుట్టుపరివర్తనాలు కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ బ్యాంకుల విధులు. ఆధునిక కాలంలో వాణిజ్య బ్యాంకుల విధుల గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ విధులు 2 రకాలుగా విభజించడం జరిగింది. మొదటి వారి ప్రాథమిక విధులు, సెకండ్ వన్ అనుషంగిక విధులు. ప్రాథమిక విధులు, అసలు బ్యాంకు యొక్క ప్రాథమిక విధి ఏమిటి? ప్రజల నుండి డిపాజిట్లను సేకరించడం, అవసరమైన వారికి రుణాలను ఇవ్వడం, ద్రవ్యంను సృష్టించడం బ్యాంక్ యొక్క ప్రాథమిక విధిగా మనం చెప్పవచ్చు. ఈ ప్రాథమిక విధుల్లో మొట్టమొదటి ఏంటి? డిపాజిట్లను సేకరించడం. అసలు డిపాజిట్లను సేకరించడం ఏంటి? బ్యాంకులు ప్రజల నుండి లేదా వర్తకుల వద్ద నుండి, అంటే వ్యాపార సంస్థల వద్ద నుండి కూడా డబ్బులు, వారి దగ్గర ఉన్న మిగులు డబ్బును డిపాజిట్ల రూపంలో అంగీకరించి తిరిగి ఆ సొమ్మును పరపతి రూపంలో, అంటే ఎక్కువ వడ్డీకి అవసరమై ఉన్న వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ అందజేసి లాభం సంపాదించడానికి ప్రయత్నిస్తుంది. దీన్ని మనం డిపాజిట్లు స్వీకరించడం అంటాం. ఈ డిపాజిట్లు స్వీకరించడంలో వివిధ రకాల డిపాజిట్ల ఖాతాలు నిర్వహిస్తాయి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. ఆ ఖాతాలు ఏంటంటే మొదటిది ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు. ఈ ఖాతాలో డిపాజిట్ చేయబడిన మొత్తాన్ని నిర్ణీత కాలంలో ఎవరికి ముందు విత్డ్రా చేయడం జరుగుతుంది. ఈ కాల వ్యవధి సాధారణంగా 1, 2 లేదా 3, 5 సంవత్సరాల వరకు ఉంటుంది. ఈ డిపాజిట్లపై బ్యాంకులు ఎక్కువ వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తాయి. ఫిక్స్డ్ డిపాజిట్లు టైం డిపాజిట్లని లేదా కాల పరిమితి గల డిపాజిట్లని కూడా పిలుస్తారు. అంటే ఒక కాల వ్యవధి పెట్టుకొని ఒక సంవత్సరానికి కానీ లేదా 2 సంవత్సరాలు కానీ మనం మన దగ్గర ఉన్న మిగులు సొమ్ముని పొదుపు చేసుకోవడం కోసం బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాం. ఆ కాల వ్యవధి పూర్తయ్యేంత వరకు మనకి బ్యాంకు వాళ్ళు విత్డ్రా ఫామ్ ఇవ్వరు. ఈ కాల వ్యవధి అయ్యేంత వరకు మన సొమ్ము వాళ్ళ దగ్గర డిపాజిట్ల రూపంలో ఉంటుంది కాబట్టి వాళ్ళు మనకి వడ్డీ కూడా ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. బ్యాంక్ వాళ్ళు వడ్డీ కూడా దీని మీద ఎక్కువ ఇస్తారు. సెకండ్ వన్ కరెంట్ డిపాజిట్ ఖాతాలు. కరెంట్ డిపాజిట్ అంటే ప్రతిరోజు ఎన్నోసార్లు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మరి ఎన్నోసార్లు విత్డ్రా చేస్తూ ఉంటాం. మనందరికీ ఖాతాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖాతాలలో మనం అందరం బ్యాంకు కస్టమర్లమే, అందరికీ ఖాతాలు ఉన్నాయి. దీన్ని ఏమంటాం? మనం కరెంట్ ఖాతా అంటాం, కరెంట్ డిపాజిట్ ఖాతాలు అంటాం. బ్యాంకులో ఎన్నిసార్లు అయినా డబ్బులు వేయచ్చు, ఎన్నిసార్లు అయినా మనం డబ్బులు తీసుకోవచ్చు. విత్డ్రా ఫామ్ ద్వారా మనం డబ్బులు తీసుకోవచ్చు. దీనికి బ్యాంకులు వడ్డీ చెల్లించు, పైగా ఖాతాదారులకు బ్యాంకు ఖాతాల నిర్వహణ ఖర్చులు చెల్లించవలసి ఉంటుంది. ఖాతాల నిర్వహణ ఖర్చులు చెల్లించాలి. ఇక ఖాతాదారులు సరైన హామీ ఇస్తే మనకి ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కూడా దొరుకుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఏంటంటే మన ఖాతాలో తక్కువ సొమ్ము ఉన్నా మనకి ఎక్కువ సొమ్ము అవసరమైనప్పుడు బ్యాంకు వాళ్ళు మనకు ఆ సౌకర్యాన్ని కలిగిస్తారండి. అంటే ఎక్కువ సొమ్ముని డ్రా చేసుకునే సౌకర్యం కలిగిస్తారు. వీటిని డిమాండ్ డిపాజిట్లు అని కూడా అంటారు అన్నమాట. నెక్స్ట్
థర్డ్ వన్ సేవింగ్స్ డిపాజిట్ ఖాతాలు. ఈ ఖాతాల యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న మొత్తంలో ఆదాయాలు గల వ్యక్తులు లేదా సంస్థలు మరియు వ్యాపారాల్లో పొదుపు అలవాటుని పెంచడం కోసం బ్యాంకు ఈ ఖాతాలోని నిల్వలపై కొద్దిపాటి నిల్వలను సేవ్ చేసుకోవడానికి ఏర్పాటు చేసింది. ఈ ఖాతాదారుల్లో అవసరమైన వారికి బ్యాంకు చెక్ బుక్ సౌకర్యం కూడా కలిగి చేస్తుంది. అలాగే చెక్ బుక్ సౌకర్యం అవసరం లేని వారు విత్డ్రా ఫామ్తో డబ్బులను తీసుకోవచ్చు. నెక్స్ట్ రికరింగ్ డిపాజిట్ ఖాతాలు. తక్కువ ఆదాయాన్ని పొందేవారు చిన్న మొత్తంలో పొదుపు చేసుకునేందుకు ఈ డిపాజిట్లు చాలా అనుకూలం. ఈ డిపాజిట్లలో కొంతకాలం ఎవరు నిర్ణయించిన మొత్తాల్లో నిర్ణీత కాలాల్లో పూర్తి అయ్యే వరకు సొమ్ము జమ చేస్తూ ఉండాలి. నిర్ణీత కాలం పూర్తి అవగానే వడ్డీతో సహా మొత్తం సొమ్ము డిపాజిట్దారులకు తిరిగి చెల్లించడం జరుగుతుంది. పై వడ్డీ రేటు సేవింగ్ డిపాజిట్ల కంటే తక్కువ ఉంటుంది. ఈ డిపాజిట్పై వడ్డీ రేటు సేవింగ్స్ డిపాజిట్ల కంటే తక్కువ ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ హోమ్ సేవ్ అకౌంట్ అంట. ప్రజల్లో పొదుపు అలవాట్లను పెంపొందించే లక్ష్యంతో రూపొందించిన మరో పథకం హోమ్ సేవ్ అకౌంట్. ఈ పథకం కింద డిపాజిట్దారుడికి ఒక పెట్టె ఇవ్వడం జరుగుతుంది. ఆ పెట్టెను డిపాజిట్దారుడు తన ఇంటిలో ఉంచి తన చిన్న పొదుపు మొత్తాలను అందులో వేయవలెను. కాలానుగుణంగా ఆ పెట్టెను బ్యాంకు వద్దకు తీసుకువెళ్తే బ్యాంకు వారు అందులో ఉన్న సొమ్మును తీసుకొని మన ఖాతాలో జమ చేస్తారు. ఇవి ప్రాథమిక డిపాజిట్లు, వాటి ఖాతాలు. నెక్స్ట్ సెకండ్ది రుణాలు మంజూరు చేయుట. రెండోది రుణాలు మంజూరు చేయుట. ఈ రుణాలు మంజూరు చేయడంలో బ్యాంకు రుణాలు 5 రకాలు. పిలుపు ద్రవ్య రుణాలు, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్, వినిమయ బిల్లుల డిస్కౌంటింగ్, కాల పరిమితి రుణాలు. ఫస్ట్ది పిలుపు ద్రవ్య రుణాలు. కోరిన వెంటనే తిరిగి చెల్లించే షరతు పైన ఒక బ్యాంకు మరొక బ్యాంకు ఇచ్చే రుణాలను పిలుపు ద్రవ్యం అంటారు. రుణం కేవలం 1 రోజు నుండి 14 రోజుల వరకు మాత్రమే మంజూరు చేయబడవచ్చు. బ్యాంకులు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వసూలు చేసుకుంటారు. ఈ రుణాన్ని ఇతర బ్యాంకులు మరియు ద్రవ్య సంస్థలకు మాత్రమే అందజేయబడుతుంది. సెకండ్ క్యాష్ క్రెడిట్. క్యాష్ క్రెడిట్ రూపంలో బ్యాంకు ఇచ్చే అప్పుల్లో బాకీదారునికి ఒక సౌకర్యం ఉంది. అంటే బాకీదారుడు అంటే ఖాతాదారుడు అనమాట. బ్యాంకు మంజూరు చేసిన మొత్తాన్ని అవసరాన్ని బట్టి ఖాతాదారుడు ఒకేసారి కానీ లేదా తప్తఫాలుగా కానీ తీసుకోవచ్చు. అతను ఎంత మొత్తం అయితే దీన్ని తీసుకుంటే అంత మొత్తం మీద మాత్రమే ఆ తేదీ నుంచి మాత్రమే వడ్డీ లెక్క కడతారు. ఒక విధంగా ఈ రుణం ఖాతాదారులకు కరెంట్ ఖాతా అలాంటిది అన్నమాట. మొత్తానికి ఒకేసారి రుణం ఖాతాకి డెబిట్ చేయకుండా డబ్బు తీసుకున్నప్పుడల్లా ఆ ఖాతాలో డెబిట్ చేస్తారు. ఈ రకం అప్పు ఇచ్చేటప్పుడు బ్యాంకు సరుకు కానీ ఇతర ఆస్తిని కానీ హామీ కోరుతుంది. ఇది వ్యాపారస్తులకు చాలా ఉపయోగకరంగా ఉండే అప్పు అన్నమాట. థర్డ్ది ఓవర్ డ్రాఫ్ట్. బ్యాంకు ఇచ్చే అప్పుల్లో ఓవర్ డ్రాఫ్ట్ పద్ధతి అత్యంత సౌకర్యమైనది. బ్యాంకులో కరెంటు ఖాతా ఉన్న వ్యక్తి బ్యాంకుతో ముందే చేసుకున్న ఏర్పాటు వల్ల తాము డిపాజిట్ చేసిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని చెక్కుల ద్వారా తీసుకునే పద్ధతి. అంటే మనకి అవసరమైనంత తీసుకోవచ్చు, కానీ డిపాజిట్ తక్కువగా ఉంది, మనకి 10,000 ఖాతాలో ఉందనుకోండి, మనకి 20,000 అవసరమైంది అంటే 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కువగా మనకి విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది బ్యాంకు. వినిమయ బిల్లుల డిస్కౌంట్ చేయడం. 4వది వ్యాపారస్తులు ఈనాటి వ్యాపారం పరపతి మీద ఆధారపడి ఉంది. పరపతి సాధనాలే హుండీలు ప్రధానమైనవి. పరపతి వ్యవహారం జరిగినప్పుడు అమ్మకందారుడు ఆ వ్యాపారం తాలూకు నగదు గడువు తేదీని చెల్లించవలసి ఉందని కొనుగోలుదారికి పై హుండీ
పత్రాన్ని రాస్తాడు. దీనిని కొనుగోలుదారుడు అంగీకరిస్తాడు. సంతకం చేసి అమ్మకందారునికి పంపుతాడు. గడువు తేదీన అమ్మకందారుడు ఈ హుండీని ఇచ్చి కొనుగోలుదారు నుండి సొమ్ము వసూలు చేస్తాడు. గడువు తేదీ వరకు అవసరం లేకుండా కూడా ఆ హుండీని ముందుగానే బ్యాంకులో నగదుగా మార్చుకోవచ్చు, వినిమయం చేసుకోవచ్చు. అంటే బ్యాంకులో నగదుగా మనం తీసుకోవచ్చు. బ్యాంకు గడువు తేదీ వరకు ఎంత వడ్డీ అవుతుందో లెక్క కట్టి అది వినిమయించుకొని ఆ హుండీ తాలూకు నగదు హుండీదారునికి చెల్లిస్తుంది. దీనినే హుండీ డిస్కౌంట్ చేయడం అంటారు. అంటే మనం హుండీ గడువు తేదీ ఒక నెల పెట్టుకున్నాం. ఈ 10 రోజుల్లోపే మనకి డబ్బు అవసరమైంది. 4 రోజులు టైం ఉన్నప్పటికీ 10 రోజుల్లోపే మనకి డబ్బు అవసరమైతే మన దగ్గర ఉన్న హుండీని బ్యాంకులో డిస్కౌంట్ చేసుకుంటాం. బ్యాంకు వారికి ఇచ్చి మనం డబ్బు తెచ్చుకుంటాం. బ్యాంకు వాళ్ళు ఏం చేస్తారు, ఆ గడువు తేదీన వసూలు చేసుకోవడం జరుగుతుంది. ఈలోపు ఈ డిస్కౌంట్ చేసుకున్న నాటి నుండి మనకి వడ్డీ కట్టడం జరుగుతుంది అన్నమాట. దీన్ని వినిమయ హుండీ అంటారు. నెక్స్ట్ కాల పరిమితి రుణాలు. బ్యాంకులు ఖాతాదారుల అవసరాన్ని బట్టి 3 రకాల రుణాలు మంజూరు చేస్తాయి. అవి స్వల్పకాలిక రుణం, మధ్యకాలిక రుణం మరియు దీర్ఘకాలిక రుణాలు. గృహ నిర్మాణానికి గల వినియోగ వస్తువులు కొనడానికి బ్యాంకులు రుణాలను కూడా ఇస్తాయి. పరపతిని సృష్టించుట. రుణాలను ఇచ్చేవారికి, రుణాలను తీసుకునే వారికి మధ్యవర్తిగా పనిచేస్తూ బ్యాంకులు ద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే అందువల్ల బ్యాంకులు ద్రవ్యాన్ని ఒకరి నుండి మరొకరికి మార్చే సంస్థలే కాకుండా ద్రవ్యాన్ని సృష్టించగల సంస్థలు అని ఆర్ఎస్ షేర్స్ అంటారు. ఆర్ఎస్ షేర్స్ అని శాస్త్రవేత్త అంటారు. దేశంలో చలామణిలో ఉండే ద్రవ్యంలో హెచ్చు భాగం బ్యాంకులు సృష్టించిన ద్రవ్యమే. ఈ శక్తి బ్యాంకులకు లేకపోతే వాటి ఎడల ప్రజలకు ఆసక్తి కూడా ఉండేది కాదు. నెక్స్ట్ పాయింట్, చెక్కు విధానాన్ని ప్రోత్సహించడం. ఖాతాదారులకు చెక్ బుక్ సౌకర్యాన్ని కల్పించి బ్యాంకులు వ్యాపార ప్రపంచంలో చెల్లింపుల సౌకర్యాన్ని సులభతరం చేశాయి. ద్రవ్య మార్కెట్లో చెక్కు ఎంతో అభివృద్ధి చెందిన పరపతి పత్రంగా పేర్కొనవచ్చు. ఆధునిక ప్రపంచంలో నగదు కంటే ఎక్కువ చెల్లింపులు చెక్కు ద్వారానే జరుగుతాయి. చెక్కులు పద్ధతి ప్రవేశపెట్టడం ద్వారా సౌకర్యమైన చెల్లింపుల విధానం కూడా బ్యాంకులు ప్రవేశపెట్టడం జరిగింది. ద్రవ్యాన్ని ఒక స్థలం నుండి, అంటే నగదుని ఒక స్థలం నుండి మరొక స్థలానికి, ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి సులభంగా తరలించే సౌకర్యాన్ని బ్యాంకులు కలుగచేయడం జరిగింది. నెక్స్ట్, అనుషంగిక సేవలు. బ్యాంకులు ప్రాథమిక సేవలతో పాటుగా ఖాతాదారులకు ఉపయోగకరంగా ఉండే ఇతర సేవలు కూడా అందిస్తున్నాయి. ఏంటంటే నెక్స్ట్, ఏజెన్సీ సేవలు బ్యాంకులు ప్రాథమిక విధుల నిర్వహణ ఫలితంగా ఏర్పడతాయి. అవేంటంటే బ్యాంకులు ఖాతాదారుల ప్రతినిధులుగా వ్యవహరిస్తాయి. ఖాతాదారుల తరపున ఏజెంట్లుగా, కరస్పాండెంట్లుగా, ప్రతినిధులుగా బ్యాంకులు వ్యవహరించడం, తమ తరపున బీమా ప్రీమియం, క్లబ్ చందాలు, టెలిఫోన్ బిల్లులు మొదలైన వాటిని నిర్ణీత కాలంలో చెల్లించవలసినదిగా బ్యాంకులను ఆదేశించడానికి వాటిని బ్యాంకులు ఆ సమయంలో చెల్లిస్తాయి. ఆ విధంగా చెల్లించిన సొమ్మును ఖాతాదారులు అకౌంట్లోనే ఖర్చుగా నమోదు చేస్తాయి. ఇప్పుడు బ్యాంకుల ద్వారా ఈ చెల్లింపులు జరుగుతున్నాయి అన్నమాట. ఖాతాదారుల తరపున బ్యాంకులే చెల్లింపులు చేసేస్తాయి. అంటే మనం ఖాతాదారులు ఆదేశించిన రీతిలో బ్యాంకులు ఆ సమయంలో చెల్లించడం జరుగుతుంది. నెక్స్ట్, ఖాతాదారులు తమ పేర్లను, బాండ్లను, యూనిట్లను బ్యాంకు వద్ద ఉంచిన ఎడల బ్యాంకులు వాటిపై రావలసిన డివిడెండ్లు, వడ్డీలు, ఆదాయాలను కూడా వసూలు చేస్తాయి. అంటే ఖాతాదారుల తరపున చెల్లింపులే కాకుండా మనకు రావలసిన సొమ్ములను కూడా వసూలు చేస్తాయి. మనకు రావాల్సిన డివిడెండ్లు, బాండ్ల రూపంలో ఏమైనా వడ్డీలు, ఇవన్నీ కూడా వసూలు చేస్తాయి. ఆదాయాలను అన్నింటినీ వసూలు
వసూలు చేస్తాయి. నెక్స్ట్ సెక్యూరిటీలను కొనుగోలు చేయడం, అమ్మకం చేయడం కూడా చేపడతాయి. నెక్స్ట్ నగదును ఒక చోటు నుండి మరొక చోటికి తరలిస్తాయి. ఖాతాదారులు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేస్తాయి. తమ ఖాతాదారులకు ఆదాయ పన్ను ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. నెక్స్ట్ సాధారణ ప్రయోజనమైన విధులు, సాధారణ ప్రజా ఉపయోగమైన విధులు. వాణిజ్య బ్యాంకులు ఏజెన్సీ విధులతో పాటు ఈ క్రింది విధులను కూడా నిర్వహిస్తున్నాయి. ఏంటంటే విలువైన వస్తువులు, ఆభరణాలను, పత్రాలను దాచుకోవడానికి సేఫ్ డిపాజిట్ లాకర్ సౌకర్యం కూడా కలిగిస్తుంది. మనకి లాకర్లు చాలా మందికి ఉంటాయి. ఆ లాకర్లు సౌకర్యం బ్యాంకు వారు అందిస్తే ఆ లాకర్లో మన విలువైన వస్తువులను, ఆభరణాలను, పత్రాలను కూడా దాచుకుంటాం. దూర ప్రాంతాలు ప్రయాణం చేసేటప్పుడు మన ఇంట్లో దొంగల భయం లేకుండా ఉండడం కోసం, దొంగల భయంతో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఆ వస్తువులన్నీ అక్కడ దాచుకొని మనకి ఆ సౌకర్యాన్ని అందించడం జరిగింది. విదేశీ వర్తకాభివృద్ధికి పరపతి లేఖను కూడా జారీ చేస్తాయి. వ్యాపార అభివృద్ధికే బ్యాంకులు రకరకాల సేవలను అందించడం జరుగుతుంది. ఇది సాధారణ ప్రజా ఉపయోగ విధులు. నెక్స్ట్ నూతన సేవలు. డిపాజిట్లు సేకరించడం, రుణాలు ఇవ్వటం. ఆధునిక కాలంలో బ్యాంకులు వివిధ రకాల సేవలను అందిస్తున్నాయి. అవేంటి? కౌంటర్ సర్వీసులు, పూర్తి స్థాయిలో బ్రాంచ్లు స్థాపించడం, లాభదాయకంగా కానీ లేదా బ్యాంకింగ్ సేవలు అందించవలసిన అవసరం ఉన్న సంస్థల్లో బ్యాంకులు కౌంటర్ సేవలు అందిస్తున్నాయి. అంటే కౌంటర్లో డబ్బు డిపాజిట్ చేయవచ్చు, విత్డ్రా చేయవచ్చు. ఇలాంటి సేవలన్నీ విద్యా సంస్థలు ఎక్కువగా అందిస్తున్నాయి. నెక్స్ట్ మొబైల్ బ్యాంకింగ్. మారుమూల గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి మనకి బ్యాంకులు వినియోగిస్తున్నాం. ఒక కారులో ఒకరు లేదా ఇద్దరు గుమస్తాలు నిర్ణీత రోజుల్లో గ్రామానికి వెళ్ళి డిపాజిట్లను సేకరించడం, రుణాలను మంజూరు చేయడం, వసూలు చేయడం, ఇవన్నీ కూడా బ్యాంక్ వాళ్ళు ఒక కారులో వెళ్ళి అక్కడ మారుమూల ప్రాంతానికి వెళ్ళి అక్కడే వాళ్ళ దగ్గర సేవలు అందించడం జరుగుతుంది. డిపాజిట్ సేకరించడం, రుణాలు ఇవ్వడం ఇలాంటివి. నెక్స్ట్ థర్డ్ది ఏటీఎం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. మీరు అందరూ ఉపయోగిస్తున్నారు కదా. ప్రతి వాణిజ్య బ్యాంకు పట్టణాల్లోని ముఖ్య ప్రదేశాల్లోని ఏటీఎంలను స్థాపించి వినియోగదారులకు ద్రవ్యాన్ని విత్డ్రా చేయడానికి, చెక్కులు డిపాజిట్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. ఇవి బ్యాంకులు అందించే సేవలు. నిన్న మనం వాణిజ్య బ్యాంకుల గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు 1.2 లెసన్ వాణిజ్య బ్యాంకుల గురించి పూర్తిగా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు బ్యాంకుల రకాలు. ఆధునిక కాలంలో బ్యాంకులు వివిధ రకాలుగా విభజించడం జరిగింది. అవి 14 రకాల బ్యాంకుల కింద విభజించడం జరిగింది. అందులో మొదటిది వాణిజ్య బ్యాంకులు. నేను మనం చెప్పుకున్నాం, బ్యాంకులు పుట్టుపూర్వోత్తరాలు, నిర్వచనాలు అన్నీ చెప్పుకున్నాం కదా. ఈ వాణిజ్య బ్యాంకులు ఇవి జాయింట్ స్టాక్ బ్యాంకులు. ప్రజల నుండి భిన్న రకాల డిపాజిట్లను స్వీకరిస్తాయి. స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి అవసరమైన రుణాలను, కొద్దిపాటి రుణాలను, అంటే స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. నిధులకు సెక్యూరిటీలు కల్పించడం, వాళ్ళ వాటాదారులకు లాభాలు చేకూర్చడం ఈ బ్యాంకుల యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళ డిపాజిట్లు స్వల్పకాలం కాబట్టి వాళ్ళు దీర్ఘకాల రుణాలను ఇవ్వలేరు. ఎందుకంటే డిపాజిట్లు కూడా తక్కువ కాలం మాత్రమే తీసుకుంటారు. అందుకని దీర్ఘకాలిక రుణాలు ఇవ్వలేరు. స్వల్పకాలిక రుణాలు మాత్రమే మంజూరు చేస్తారు. స్వల్పకాలిక వ్యాపారం వర్తకులకు రోజువారీ లావాదేవీలను నడుపుకోవడానికి రుణాలు మంజూరు చేస్తాయి. నగదు షరతులు, ఓవర్డ్రాఫ్టులు లేదా అప్పులు రూపంలో అవి ఆర్థిక సహాయం చేయవచ్చు. నెక్స్ట్ సెకండ్ది పారిశ్రామిక బ్యాంకులు. ఈ బ్యాంకులు
పెట్టుబడి బ్యాంకులు అంటారు. ఈ బ్యాంకులు ఏమంటాం? పెట్టుబడి బ్యాంకులు. ఇవి పరిశ్రమలకు కొన్ని దశాబ్దాల కాల పరిమితిలో దీర్ఘకాలిక రుణాలను సమకూరుస్తాయి. దీర్ఘకాలిక ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి, ప్రణాళికలకు వేయడానికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి. వాటాలు, డిబెంచర్లు జారీ చేయడం ద్వారా ఇవి సమీకరించవచ్చు. ఇవి పారిశ్రామిక విత్తం సమకూర్చే పనిని కూడా చేపడతాయి. కొత్త సంస్థలు జారీ చేసిన వాటాలు, డిబెంచర్లు, సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి కూడా ఇవి చందా పూచీ సౌకర్యాన్ని సమకూర్చడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు అయితే స్వల్పకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. పారిశ్రామిక బ్యాంకులు అయితే దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేస్తాయి. పారిశ్రామిక బ్యాంకులు ఏమంటాం? పెట్టుబడి బ్యాంకులు అని కూడా అంటాం. ఇక నెక్స్ట్ వ్యవసాయక బ్యాంకులు. మూడోది వ్యవసాయక బ్యాంకులు. వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక బ్యాంకులు వ్యవసాయ ఆర్థిక అవసరాలను తీర్చలేకపోతున్నాయి కాబట్టి వ్యవసాయానికి సంబంధించిన బ్యాంకులను ఏర్పాటు చేసాయి ప్రభుత్వం. వ్యవసాయానికి స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలు రెండు అవసరం అవుతాయి. సహకార బ్యాంకులు స్వల్పకాలిక రుణాలు సమకూరుస్తాయి. భూమి తనఖా పెట్టడం, బ్యాంకులు దీర్ఘకాలిక రుణాలను సమకూర్చుకుంటాయి. భూమి తనఖా పెట్టినట్లయితే ఆ తనఖా భూమి మీద దీర్ఘకాలిక రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది. వ్యవసాయదారులకు విత్తనాలు, రసాయనిక ఎరువులు మొదలైనవి కొనుక్కోవడానికి స్వల్పకాలిక రుణాలను అవసరం అవుతాయి. బావులు తవ్వడానికి, యంత్రాంగాలు కొనుగోలు చేయడానికి, శాశ్వత స్వభావం గల పరికరాలు వంటి వాటికి ఏర్పాటు చేసుకోవడానికి వారికి దీర్ఘకాలిక రుణాలు అవసరం. భూమి హామీ మీద దీర్ఘకాలిక రుణాలు ఇస్తారు. ఈ బ్యాంకులు ప్రధానంగా భూమి అభివృద్ధి పనులకు రుణాలను సమకూరుస్తాయి. ఇంకా నాలుగోది సహకార బ్యాంకులు. ఈ బ్యాంకులు సభ్యులకు సులభ వాయిదాల్లో రుణాలను సప్లై చేయడానికి రూపొందించే బ్యాంకులు అన్నమాట. వీటి కార్యకలాపాలు లాభ ఉద్దేశం ఉండదు. ఇవి వ్యవసాయదారుల నుంచి డిపాజిట్లను ఆకర్షిస్తాయి. వాణిజ్య బ్యాంకుల కంటే కొంచెం అధిక వడ్డీ రేట్లు ఇవ్వడం ద్వారా పొదుపు వృద్ధి చేస్తాయి. సహకార బ్యాంకులు అనేవి ఓన్లీ లాభమే కాకుండా సహాయ పరపతిని కూడా అందించే అవకాశం ఉంటుంది. వ్యవసాయదారుల దగ్గర నుంచి డిపాజిట్లను సేకరించి వాళ్ళకి వడ్డీ రేటు కూడా ఎక్కువగా, అధిక వడ్డీ రేటు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వినిమయ బ్యాంకులు. ఇవి దేశంలోని ఎగుమతి దిగుమతి వర్తకానికి అవసరమైన విత్తనాన్ని అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతాయి. మన దేశంలో ఉన్న వర్తకులు ఎగుమతి దిగుమతి వర్తకం చేసే వాళ్ళందరికీ కూడా విత్తాన్ని అందిస్తాయి అన్నమాట. ఈ బ్యాంకులు ఎగుమతిదారుల నుంచి బిల్లులను కొనడం, దిగుమతిదారులకు అమ్మడం చేయడం జరుగుతుంది. ఈ వినిమయ బ్యాంకులు విదేశీ వర్తకాన్ని అభివృద్ధి పరచడానికి వినిమయ డిస్కౌంట్ కూడా చేస్తుంది. వివిధ దేశాల మధ్య వర్తకుల మధ్య విదేశీ వినిమయ లావాదేవీలు పరిష్కరిస్తాయి. దేశాల మధ్య వర్తకుల మధ్య లావాదేవీలను కూడా సేవింగ్ బ్యాంకులు. ఆరోది సేవింగ్ బ్యాంకులు. ఈ బ్యాంకులు అల్ప తరగతి ఆదాయం అంటే తక్కువ ఆదాయం గల వర్గం గల ప్రజల నుంచి చిన్న చిన్న మొత్తాలలో పొదుపుని సేకరిస్తాయి. తక్కువ ఆదాయం గల వారికి, మధ్యతరగతి ప్రజలను అభివృద్ధి పరచడమే ఈ బ్యాంక్ యొక్క లక్ష్యం. చిన్న తరగతి వాళ్ళని, మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఉన్న పొదుపుని అభివృద్ధి పరచడమే ఈ బ్యాంక్ యొక్క ముఖ్య లక్షణం. ఏడోది సెంట్రల్ బ్యాంకులు. దేశంలోని మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను సెంట్రల్ బ్యాంకు నియంత్రణ చేస్తుంది. దేశంలోని కరెన్సీ వ్యవస్థను నిర్వహిస్తుంది. ఇది ప్రభుత్వానికి ఏజెంటుగా, సలహాదారుగా పనిచేస్తుంది. సెంట్రల్ బ్యాంకింగ్ అంటే మన భారతదేశానికి మొత్తాన్ని బ్యాంకింగ్ వ్యవస్థ అంతా కంట్రోల్లో ఉంచుకొని నియంత్రిస్తుందన్నమాట. నెక్స్ట్ విదేశీయ బ్యాంకులు. విదేశీయ మూలాలు కలిగి ఉండి ప్రధాన కార్యాలయం కూడా విదేశాలలో ఉంది. అంటే బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం
విదేశాలలో ఉండి బ్యాంకింగ్ వ్యవహారాలను మాత్రం మన దేశంలో చేపట్టే బ్యాంకులను విదేశీ బ్యాంకులు అంటారు. ఈ బ్యాంకులు విదేశీ చట్టాల ప్రకారం నమోదు కాబడినప్పటికీ, అంటే విదేశ చట్ట ప్రకారం నమోదు కాబడినప్పటికీ వారు కొనసాగించే బ్యాంకింగ్ వ్యవహారాలు ఇక్కడ నిబంధనలకు లోబడి కొనసాగించాలి. మన దేశంలో ఉన్న నియమ నిబంధనలు అమలుపరచాలి. విదేశీ బ్యాంకులు షెడ్యూల్డ్ బ్యాంకులుగా కూడా వ్యవహరిస్తారు. ఇవి 14 రకాల బ్యాంకుల్లోని రకాలు. నెక్స్ట్ టాపిక్ కేంద్ర బ్యాంకు, భారతీయ రిజర్వ్ బ్యాంకు గురించి చెప్పుకుందాం. కేంద్ర బ్యాంకు ప్రతి దేశంలోని కేంద్ర బ్యాంకు ఒకటి ఉంటుంది. బ్యాంకింగ్ ద్రవ్య రంగాలను సక్రమమైన మార్గంలో నడిపిస్తూ వాటిని నియంత్రణ చేసే అధికారం ఉంది. ద్రవ్య సుస్థిరతను కాపాడే బాధ్యత కేంద్ర బ్యాంకుపై ఉంటుంది. కేంద్ర బ్యాంకు విధులు, బాధ్యతలు ప్రత్యేకమైనవి. ఈ బ్యాంకు ధ్యేయం లాభార్జన కాదు. వాణిజ్య బ్యాంకుల వలె ప్రజల నుండి డిపాజిట్లను సేకరించడం, నేరుగా రుణాలు ఇవ్వడం చేయదు. దేశ కరెన్సీ యూనిట్ విలువ సుస్థిరంగా ఉండేటట్లు కాపాడుతూ ప్రభుత్వ ద్రవ్య విధానాన్ని అమలుపరుస్తుంది. కరెన్సీ నోట్ల జారీపై దీనికి గుత్తాధిపత్యం ఉంటుంది. దేశం ఆర్థిక అభివృద్ధికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. విశిష్టమైన విధులు, బాధ్యతలు ఉండడం వల్ల పెక్కు దేశాల్లో కేంద్ర బ్యాంకులు జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ కేంద్ర బ్యాంకు విధుల గురించి చెప్పుకుందాం. కేంద్ర బ్యాంకు విధుల్లో మొట్టమొదటి నోట్లను జారీ చేసే బ్యాంకు. ఫస్ట్ పాయింట్, నోట్లను జారీ చేసే బ్యాంకు. నోట్లను జారీ చేయడంలో కేంద్ర బ్యాంకుకి గుత్తాధిపత్యం ఉంటుంది. గుత్తాధిపత్యం అంటే రహస్యంగా అనమాట. కరెన్సీని పరపతిని క్రమబద్ధం చేయడం ద్వారా దేశంలో కేంద్ర బ్యాంకు ద్రవ్య సుస్థిరతను కాపాడుతుంది. అందుచేతనే కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేసే అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేయడం వల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయి. నోట్లు జారీ చేయడంలో ఏకరూపత ఏర్పడటం, కరెన్సీ పద్ధతికి వ్యాకోచత లభిస్తుంది. వర్తక వ్యాపార అవసరాలకు అనుగుణంగా ద్రవ్య సప్లైని కేంద్ర బ్యాంకు కంట్రోల్ చేస్తుంది. పరపతికి నగదు మూలాధారం కనుక కేంద్ర బ్యాంకు నోట్లు జారీ చేసే అధికారం ఉంటే పరపతిని నియంత్రణ చేయగలదు. అందుకే నోట్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర బ్యాంకుకు ఇవ్వడం జరిగింది. ఈ విధుల్లో రెండోది కేంద్ర బ్యాంకు ప్రభుత్వ బ్యాంకుగా వ్యవహరించడం. కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి బ్యాంకర్గా, ఏజెంట్గా, ఆర్థిక సలహాదారునిగా వ్యవహరిస్తుంది. ఏ దేశంలోనైనా సరే ప్రభుత్వమే ఎక్కువ రెవెన్యూను పొందుతూ ఎక్కువ వ్యయాన్ని చేస్తుంది. ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల వల్ల దేశంలో ధరల మీద ప్రభావం ఎక్కువగా కనబడకుండా చేయడానికి, ద్రవ్య మార్కెట్ సుస్థిరత కాపాడటానికి కేంద్ర బ్యాంకు క్రమబద్ధీకరణ అవసరమవుతుంది. ప్రభుత్వ నిధులకు సంబంధించిన ఖాతాలను కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. దేశం యొక్క ఆర్థిక స్థితిని, ద్రవ్య పరిస్థితిని కేంద్ర బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ తగిన చర్యలు, సలహాలు ప్రభుత్వానికి ఇస్తుంది. ఇంక మూడోది బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరించడం. దేశంలో ఉన్న వాణిజ్య బ్యాంకులన్నింటికీ కేంద్ర బ్యాంకు నాయకత్వం వహిస్తుంది. వాణిజ్య బ్యాంకుల కార్యకలాపాలను తీర్చిదిద్దుతుంది. దేశంలో వాణిజ్య బ్యాంకింగ్ అభివృద్ధి చేయడానికి కేంద్ర బ్యాంకు తోడ్పడుతుంది. అత్యవసర పరిస్థితుల్లో వాణిజ్య బ్యాంకులకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు సహాయపడుతుంది. ఇక నెక్స్ట్ పాయింట్ బ్యాంక్ ఆఫ్ క్లియరెన్స్గా వ్యవహరించడం. మామూలు బ్యాంకింగ్ వ్యవహారాల ద్వారా ఉత్పన్నమయ్యే పరస్పర రుణ భారాన్ని క్లియరింగ్ హౌస్ ద్వారా బ్యాంకుల పరిష్కారం చేసుకుంటాయి.
ప్రతి బ్యాంకు మరో బ్యాంకుకు ఎంతో కొంత బాకీ ఉంటుంది. అట్లాంటి బాకీలను కేంద్ర బ్యాంకులో ఉన్న ఖాతాల సర్దుబాటు ద్వారా పరిష్కారం చేసుకుంటాయి. క్లియరింగ్ హౌస్ నియమ నిబంధనలను కేంద్ర బ్యాంకు రూపొందిస్తుంది. నెక్స్ట్ 5th పాయింట్, అంతర్జాతీయ ద్రవ్య నిధుల పరిరక్షణ. దేశానికి ఉన్న బంగారు నిల్వలను కేంద్ర బ్యాంకు పరిరక్షిస్తుంది. అంతర్జాతీయ చెల్లింపులు పరిష్కారాన్ని కేంద్ర బ్యాంకు దగ్గర తగినంత విదేశీ మారక నిల్వలు ఉండాలి. ఆర్థిక పునర్నిర్మాణానికి, పునర్వ్యవస్థీకరణకు ఇతర దేశాల నుంచి భారీ యంత్రాలు, సాంకేతిక నైపుణ్యాన్ని దిగుమతి చేసుకోవలసి ఉండవలెను. దేశ అవసరాల దృష్ట్యా ఈ నిల్వలను పంపిణీ చేసే అధికారం కేంద్ర బ్యాంకుకు ఉంది. ఇంక నెక్స్ట్, పరపతి నియంత్రణ. దేశంలో కరెన్సీ పరపతి పరిమాణాన్ని నియంత్రణలో ఉంచి ద్రవ్య విలువలను స్థిరత్వంతో ఉంచడం కేంద్ర బ్యాంకు యొక్క ప్రధాన ఉద్దేశం. పరపతికి నగదు ప్రాతిపదిక కాబట్టి కేంద్ర బ్యాంకు కరెన్సీ నోట్లను జారీ చేయడంలో గుత్తాధిపత్యంని ఇవ్వడం జరిగింది. బ్యాంకు రేటు, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు, రిజర్వు నిష్పత్తుల మార్పులు, ప్రత్యక్ష చర్యలు, పరపతి రేషనింగ్ మొదలైనవి కేంద్ర బ్యాంకు నిర్వహిస్తుంది. బ్యాంకు రేటు డిస్కౌంట్ చేసే అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలను ప్రత్యక్షమైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి వడ్డీ రేటు మీద కూడా ప్రభావం ఉంటుంది. ద్రవ్య మార్కెట్లో ద్రవ్యం ఒత్తిడి ఎక్కువ ఉంటే కేంద్ర బ్యాంకు సెక్యూరిటీలను కొనుగోలు చేస్తుంది. ఇలాగ మనం కేంద్ర బ్యాంకు యొక్క విధులు గురించి చెప్పుకుంటున్నాం. అయితే ఇందులో ఎంపిక చేసిన పరపతి నియంత్రణ పద్ధతులు కూడా ఉన్నాయి. అవి ఏంటి అంటే, మార్జిన్ నిర్ణయించడం, అంటే నోట్ల జారీ విషయంలో మార్జిన్ని నిర్ణయించడం. రెండోది పరపతి రేషనింగ్, వినియోగదారుల పరపతి నిబంధనలు, రుణాలు, అడ్వాన్సుల మీద నియంత్రణ, ప్రత్యక్ష చర్య. ఇవన్నీ కూడా కేంద్ర బ్యాంకు యొక్క విధులు. భారతీయ రిజర్వ్ బ్యాంకు. మన దేశంలో కేంద్ర బ్యాంకుగా రిజర్వ్ బ్యాంకును ఏప్రిల్ 1, 1935 స్థాపించడం జరిగింది. ఈ బ్యాంకు స్థాపన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టం 1934ను అనుసరించి జరిగింది. ద్రవ్యంను సక్రమంగా నడుపుతూ, స్థిరత్వాన్ని కాపాడుతూ ప్రభుత్వం అవలంబించిన ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడటం రిజర్వ్ బ్యాంక్ యొక్క ముఖ్య విధి అని చెప్పాలి. నోట్లను ముద్రించి చలామణిలో పెట్టడం, బ్యాంకులకు బ్యాంకుగా వ్యవహరించడం, ప్రభుత్వానికి బ్యాంకర్గా సహకారం చేయడం మొదలైన కేంద్ర బ్యాంకు విధులు రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తుంది. అయితే దీనికి పాలక వర్గం అని ఉంటుంది, అంటే మేనేజ్మెంట్. ఎవరు మేనేజ్మెంట్ చేస్తారు రిజర్వ్ బ్యాంక్ని? బ్యాంకు వ్యవహారాలు పర్యవేక్షణ, సక్రమ మార్గంలో నిర్వహణ అధికారం బ్యాంకు కేంద్ర పాలక వర్గానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ పాలక వర్గ సభ్యుల సంఖ్య 21. ఒక గవర్నరు, 4 డిప్యూటీ గవర్నర్లు, కేంద్ర ప్రభుత్వం నియమించిన 10 మంది డైరెక్టర్లు, కేంద్ర ప్రభుత్వం నియమించిన ఒక ప్రభుత్వ అధికారి, రిజర్వ్ బ్యాంకుకు గల 4 స్థానిక బోర్డుల నుంచి బోర్డుకు ఒకరు చొప్పున 4 డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు గవర్నర్లు, డిప్యూటీ గవర్నర్లు. పదవీకాలం మొత్తం 5 సంవత్సరాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం నియమించిన 10 మంది డైరెక్టర్లు పదవీకాలం 4 సంవత్సరాలు వరకు ఉండొచ్చు. అయితే వచ్చిన డైరెక్టర్ స్థానిక వారి సభ్యత్వం మీద ఆధారపడి ఉంటుంది. మిగిలిన డైరెక్టర్లు ఉన్నారు కదా, స్థానిక డైరెక్టర్లు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క సభ్యత్వం మిగిలిన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది.
సంవత్సరానికి కనీసం 6 పర్యాయాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా సమావేశం కావాలి. ఇంతమంది మనకి పాలకవర్గం ఉండడం జరుగుతుంది. గవర్నర్ సెంట్రల్ బోర్డు అధ్యక్షుడిగా నిర్వహణాధికారిగా ఉంటాడు. అయితే ఈ పాలకవర్గం అంతా కూడా అందరూ కూడా 6 పర్యాయాలు ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా సమావేశం అవ్వడం జరుగుతుందన్నమాట. ఇంకా రిజర్వ్ బ్యాంకు విధులు. ప్రపంచంలో అన్ని దేశాలు కేంద్ర బ్యాంకుల మాదిరిగానే భారతీయ రిజర్వ్ బ్యాంకు సాధారణ విధులను దేశం యొక్క మారుతున్న అవసరాలకు తగినట్లుగా అభివృద్ధి కార్యకలాపాల్లో పాల్గొంటుంది. ఇలా అభివృద్ధి కార్యకలాపాల కోసం బ్యాంకుకి ప్రధాన విధులు కూడా ఉంటాయి. అవి ఏంటంటే దీనికి కూడా కేంద్ర బ్యాంకుకి విధులు ఉన్నట్టుగానే రిజర్వ్ బ్యాంకుకి కూడా విధులు ఉంటాయి. కరెన్సీని జారీ చేయడం, నోట్లను జారీ చేసే గుత్తాధిపత్యం అధికారం రిజర్వ్ బ్యాంకుకు ఉంటుంది. ₹1 నోట్లు మినహా మిగిలిన అన్ని విలువలకు చెందిన కాగితపు ద్రవ్యంను ముద్రించే హక్కు రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంది. ₹1 నోట్లను భారత ప్రభుత్వంకు చెందిన ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. ₹1 నోట్ను మాత్రం ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తుంది. మిగిలిన నోట్లు అన్నీ కూడా కాగితంకి సంబంధించిన నోట్లన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు నోట్లు జారీ చేయడం జరుగుతుందండి. నోట్ల జారీ పనిని నిర్వహించే ఒక ప్రత్యేక విభాగం రిజర్వ్ బ్యాంకుకు కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తుంది ఇది. నెక్స్ట్ ఇదేంటి, ప్రభుత్వ బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. రిజర్వ్ బ్యాంకు భారత ప్రభుత్వానికి బ్యాంకరుగా, ప్రతినిధిగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వానికి డిపాజిట్లను సేకరించి నిర్వహిస్తుంది. ప్రభుత్వం తరపున వసూళ్లు, చెల్లింపులు చేస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 3 నెలల కాలానికి మించకుండా అడ్వాన్సులు అందించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తరపున విదేశీ మారక ద్రవ్య వ్యవహారాలను కూడా ఇదే నిర్వహిస్తుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. బ్యాంకర్గా వ్యవహరిస్తుంది. ప్రతి బ్యాంకు రిజర్వ్ బ్యాంకు వద్ద కొంత నగదు రిజర్వులను ఉంచాలి. అది శాసనాత్మక బాధ్యత అన్నమాట. ప్రతి బ్యాంకుకి శాసనాత్మక బాధ్యత ఏంటి, కొంత నగదును రిజర్వ్ బ్యాంకు దగ్గర ఉంచాలి. అత్యవసర పరిస్థితుల్లో షెడ్యూల్ బ్యాంకులకు విత్త సహాయం అందించడం కోసం, బ్యాంకులకు అన్నదాతగా వ్యవహరించడం కోసం ఈ రిజర్వులను నిర్వహిస్తుంది. ఈ రిజర్వులన్నింటినీ కూడా ఉపయోగిస్తుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 సవరణ ప్రకారం అన్ని షెడ్యూల్ బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో 3% కనీస నగదు రిజర్వ్ బ్యాంకు వద్ద ఉంచాలి. అవసరమైనప్పుడు ఈ నగదు నిష్పత్తిని 15% వరకు కూడా పెంచే అధికారం ఉందన్నమాట. నెక్స్ట్ విదేశీ మారక ద్రవ్య రిజర్వులు పరిరక్షణ. భారతదేశం యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలను రిజర్వ్ బ్యాంకు పరిరక్షిస్తుంది. అంతర్జాతీయ మార్కెట్ రూపాయి విలువలను సేకరించి నిర్వహిస్తూ ప్రభుత్వ విదేశీ మారక నియంత్రణ ఇతర ఆంక్షలు అమలు చేయడానికి విదేశీ ద్రవ్య నిల్వలను నిర్వహిస్తుంది. రిజర్వ్ బ్యాంకు విదేశీ ద్రవ్యాన్ని కొనుగోలు మరి అమ్మకాలు అలాగే ధరలను నిర్ణయించడం కూడా చేస్తుందన్నమాట. నెక్స్ట్ పరపతి నియంత్రణ. అంతర్గత ధరలు స్థిరీకరణకు మరియు ఆర్థిక వృద్ధిని సాధించుటకు పరపతి నియంత్రణ బాధ్యతను రిజర్వ్ బ్యాంకు దేశానికి చెందిన కేంద్ర బ్యాంకుగా చేపడుతుంది. నియంత్రణ సమర్థవంతంగా ప్రజలను అమలుపరిచే విధంగా పరిమాణాత్మక, గుణాత్మకంగా పద్ధతులను రిజర్వ్ బ్యాంకు ఉపయోగిస్తుంది. ధరల స్థిరత్వం సాధించుటకు, ద్రవ్యోల్బణను అరికట్టుటకు రిజర్వ్ బ్యాంకు ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ 6వది సాధారణ బ్యాంకింగ్ విధులు. ఈ బ్యాంకు సాధారణ బ్యాంకింగ్ విధులను కూడా నిర్వహిస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కొన్ని సందర్భాల్లో
ప్రైవేటు వ్యక్తుల నుండి వడ్డీ లేని డిపాజిట్లను స్వీకరిస్తుంది. షెడ్యూల్ బ్యాంకుల యొక్క హుండీలు, ప్రామిసరీ నోట్లను ఆంక్షలు లేని విధించకుండా కొనడం, అమ్మడం మరియు డిస్కౌంట్ చేసుకోవడం లాంటివి కూడా చేస్తుంది. విలువైన వస్తువులు, ఆభరణాలు మరియు పత్రాలను సురక్షితంగా సేఫ్ లాకర్లో ఉంచడానికి స్వీకరించడం లాంటివి కూడా చేస్తుందన్నమాట. ఇవి సాధారణ బ్యాంకింగ్ విధులను కూడా రిజర్వ్ బ్యాంకు నిర్వహిస్తుంది. 7 ఇతర విధులు. కేంద్ర బ్యాంకు విధులు సాధారణ బ్యాంకింగ్ విధులు మాత్రమే కాక రిజర్వ్ బ్యాంకు ఇతర విధులను కూడా నిర్వహిస్తుంది. వాణిజ్య బ్యాంకుల పర్యవేక్షణ, సిబ్బందికి శిక్షణ సదుపాయం కలిగించడం, సహకార సిబ్బందికి శిక్షణ అందించి ఏర్పాటు చేయడం, వివిధ పరిశోధనల ఫలితాలను దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను పత్రికల ద్వారా ప్రచురించడం, బ్యాంకింగ్ పరపతి, వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి ముద్రించడం, అలాంటి అన్ని విధులను కూడా ఇతర విధులను కూడా చేస్తుందన్నమాట. ఇవి రిజర్వ్ బ్యాంక్ యొక్క విధులు. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ కేంద్ర బ్యాంకింగ్ వర్సెస్ వాణిజ్య బ్యాంకు. కేంద్ర బ్యాంకుకు వాణిజ్య బ్యాంకుకు మధ్య గల వ్యత్యాసాలు. దీనికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ రెండు బ్యాంకింగ్ల మధ్య పోలికలు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే, ఒకటి ద్రవ్య వ్యవహారాలు. రెండింటికి కూడా ద్రవ్యం ముఖ్యమైనదే కదా. కేంద్ర బ్యాంకుకి వాణిజ్య బ్యాంకు రెండు కూడా ద్రవ్య వ్యాపార సంస్థలు కదా. కేంద్ర బ్యాంకు సృష్టించిన ద్రవ్యం చట్టబద్ధంగా చలామణి అవుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు సృష్టించిన ద్రవ్యాన్ని పరపతి ద్రవ్యం లేదా బ్యాంకు ద్రవ్యంగా పిలుస్తారు. కావున ఈ రెండు బ్యాంకింగ్ వ్యవస్థల్లో ద్రవ్యం ముఖ్యమైన అంశం. రెండోది పోలిక ఏంటి? పరపతి సృష్టి. వాణిజ్య బ్యాంకుల బిల్లులను రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకులు పరపతి సృష్టించవచ్చు. వాణిజ్య బ్యాంకులు వాటి డిపాజిట్ ఖాతాల ద్వారా సేకరించిన డిపాజిట్ల సొమ్ముతో పరపతిని సృష్టిస్తాయి. ఈ రెండింటికి ఇది పోలిక. రీడిస్కౌంట్ చేయడం ద్వారా కేంద్ర బ్యాంకు పరపతి సృష్టిస్తుంది. డిపాజిట్ ఖాతాల ద్వారా ఇది డిపాజిట్ల సొమ్ముతో పరపతిని సృష్టిస్తుంది వాణిజ్య బ్యాంకు. నెక్స్ట్ రుణ విధానాలు. 3 పోలికలు ఉన్నాయి. మూడోది ఏంటంటే, వాణిజ్య బ్యాంకులు కేంద్ర బ్యాంకులు స్థిరాస్తులపై రుణాలు ఇవ్వరు. కావున ఈ రెండు బ్యాంకింగ్ విధానాలలో రుణాలు పొందుటకు అనుకూలమైనవి కావు. అధిక ద్రవ్యాలను కలిగి ఉండటానికి అవి స్వల్పకాలిక రుణాలనే మంజూరు చేస్తాయి. ఇవి 3 రకాల పోలికలు. నెక్స్ట్ మనం వ్యత్యాసాలు చెప్పుకుందాం. రెండింటికి తేడాల్లో ఫస్ట్ది యాజమాన్యం. సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉంటుంది. కానీ వాణిజ్య బ్యాంకులు వాటాదారులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల ఆధీనంలో యాజమాన్యం ఉంటుంది. వాణిజ్య బ్యాంక్ ఏంటి? వాటాదారులుగా ఉన్న కొంతమంది వ్యక్తుల ఆధీనంలో ఉంటుంది. అదే కేంద్ర బ్యాంకు ప్రభుత్వ యాజమాన్య పరిధిలో ఉంటుంది. 2 పాయింట్, నోట్లు జారీ చేసే హక్కు. నోట్లు జారీ చేసే హక్కు కేంద్ర బ్యాంక్ యొక్క గుత్తాధిపత్యం. అన్ని దేశాల్లోనూ నోట్లను జారీ చేసే హక్కు ఆయా దేశాల కేంద్రీయ బ్యాంకులకే కలిగి ఉంటాయి. మన దేశంలో ఆ హక్కును రిజర్వ్ బ్యాంకు కలిగి ఉంది. ఈ అధికారం వాణిజ్య బ్యాంకులకు ఉండదు. ఓన్లీ రిజర్వ్ బ్యాంకుకు మాత్రమే ఉంటుంది. ఏజెంటు, సలహాదారుగా వ్యవహరించడం. 3rd పాయింట్, కేంద్ర బ్యాంకు ప్రభుత్వానికి ఏజెంటుగా, సలహాదారుగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వంతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. కానీ వాణిజ్య బ్యాంకులు ఈ సంబంధాన్ని ప్రభుత్వంతో నిర్వహించలేరు. ప్రభుత్వంతో వాణిజ్య బ్యాంకులకు సంబంధాలు ఉండవు. 4వ పాయింట్, లాభార్జన ఉద్దేశం. కేంద్ర బ్యాంకు లాభార్జన సంస్థ కాదు. లాభం ఈ బ్యాంకుకు ప్రధానమైనది కాదు. ప్రజలకు, ప్రభుత్వానికి సేవ చేయడమే కేంద్ర బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ వాణిజ్య బ్యాంకులు అయితే సేవా దృక్పథం కాదు, దానికి లాభార్జనే
ముఖ్య ఉద్దేశం. గరిష్ట లాభార్జనే ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ 5వ పాయింట్, ప్రభుత్వంతో సంబంధాలు. సాధారణంగా కేంద్ర బ్యాంకు ప్రభుత్వంతో సంబంధాలు కలిగి ఉంటుంది. ఈ బ్యాంకు ఉన్నతాధికారులు కూడా ప్రభుత్వంచే నియమించబడడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు ప్రైవేటు యాజమాన్యం కింద ఉండడం వలన సాధారణంగా వీటి పనితీరులో ప్రభుత్వం జోక్యం చేసుకోదు. అందుకని వాణిజ్య బ్యాంకులు యాజమాన్యాలు వేరేగా ఉంటారు. నెక్స్ట్ 6వది, విదేశీ మారక లావాదేవీలు. కేంద్ర బ్యాంకు దేశం యొక్క విదేశీ మారకపు నిల్వలను నిర్వహిస్తుంది. స్థిరమైన మారకపు రేట్లను నిర్వహించే బాధ్యతను కేంద్ర బ్యాంకు చేపడుతుంది. అయితే వాణిజ్య బ్యాంకులు కూడా విదేశీ మారకంతో వ్యవహరిస్తాయి. విదేశీ మారక వ్యవహారాలను కూడా వాణిజ్య బ్యాంకులు చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ ద్రవ్య నియంత్రణ. ఏ దేశంలో అయినా కేంద్ర బ్యాంకు అత్యున్నతమైన సంస్థ. దేశంలోని వాణిజ్య బ్యాంకులన్నింటినీ కేంద్ర బ్యాంకులు నియంత్రిస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకులు నిధులను నియంత్రించడం ద్వారా బ్యాంకర్లకు బ్యాంకుగా వ్యవహరిస్తుంది. ఇది వాణిజ్య బ్యాంకులతో పోటీ పడకుండా వాటికి సహాయాన్ని మాత్రమే అందిస్తుంది అన్నమాట. వాణిజ్య బ్యాంకులు చిన్న బ్యాంకులు, వాటితో ఎందుకు పోటీ పడుతుంది కేంద్ర బ్యాంకు? అందుకని వాటికి సహాయాన్ని మాత్రమే అందిస్తుంది. నెక్స్ట్ ప్రజా సంబంధాలు. కేంద్ర బ్యాంకు ప్రజలతో నేరుగా వ్యవహరించలేరు, వారితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండవు. కానీ వాణిజ్య బ్యాంకులు తమ ఖాతాదారులకు ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి వారి ద్రవ్య అవసరాలు అధ్యయనం చేస్తాయి. వాళ్ళకి రుణాలు కావాలన్నా, డిపాజిట్లు సేకరించడం, రుణాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. ఇవి ఈ రెండింటి మధ్య వ్యత్యాసాలు. దీంతో మీకు ఫస్ట్ యూనిట్ లెసన్ కంప్లీట్ అయింది. ఫస్ట్ యూనిట్లో 3 లెసన్స్ ఉన్నాయి. 1, 2, 3 ఈ 3 లెసన్లు కంప్లీట్ అయినాయి. ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయినట్టు బ్యాంకింగ్ సబ్జెక్ట్లో. దీనికి నోట్స్ ఉంది, నోట్స్ పంపిస్తాను. పీపీటీలు ఉన్నాయి, పీడిఎఫ్ కూడా ఉంది. చూసి చదివి బాగా విని చదువుకొని మీరు అసైన్మెంట్లు రాయాలి. ఓకే.